రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడు పిఎస్ కు తరలించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబటిని అరెస్ట్ చేశారు. టీడీపీ శ్రేణుల ఆందోళనల మధ్య అంబటిని తరలించారు. అంబటిని రాత్రంతా నల్లపాడు పిఎస్ లోనే ఉంచారు. అంబటి అరెస్టు తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. అర్ధరాత్రి వరకు హై టెన్షన్ వాతావరణం తగ్గలేదు. అంబటి కారు, ఆఫీస్కి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అంబటిని తరలించిన వాహనంపైన దాడికి యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటోలు విసిరారు. రైట్, ఇక అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సిరి, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద దాడి చేసినటువంటి ఘటన అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అటు వైసీపీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఏదైతే నిన్న మనం చూసాం, దాదాపు 8 గంటల పాటు విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గుంటూరు నవభారత్ నగర్ లో అంబటి రాంబాబు నివాసం పైన పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలు చేరుకోవడం, అదే విధంగా తన క్యాంపు కార్యాలయంకు దూసుకెళ్లినటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా కూడా టీడీపీ కార్యకర్తలు కూడా అటు పోలీసులు కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి కనపడింది. ఆ క్యాంపు కార్యాలయం అదే విధంగా పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడినటువంటి పరిస్థితి. అయితే అర్ధరాత్రి వరకు కొనసాగినటువంటి నేపథ్యంలో 11 గంటలకి అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ వజ్ర వాహనంలో, ఆ సేఫ్టీ వాహనంలో కూడా పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే 2 కేసులు నమోదయ్యాయి. అంబటి రాంబాబు పైన 2 కేసులు నమోదయ్యాయి. ఏదైతే టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు మేరకు అటు కేసు నమోదు చేశారు. 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా అంబటిని నల్లబాడు పోలీస్ స్టేషన్ ఉంచేటువంటి అవకాశం ఉంది. నల్లబాడు పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో కిలోమీటర్ దూరంలో కూడా బార్కెట్స్ ఏర్పాటు చేశారు. ఏ టైంలో, ఏ క్షణంలో అయినా ఎలాంటి ఘర్షణలు వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా అటు గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అంబటి రాంబాబు పైన పలు సెక్షన్స్ 126, 132, 196, 352, 351, 292 రెడ్ విత్ పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో మరో కేసులు కూడా అంబటి రాంబాబు పైన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అటు పలు జిల్లాలలో కూడా అంబటి అంటే ముఖ్యమంత్రి పైన ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా అటు టీడీపీ నేతలు తీవ్రంగా పరిగణించడం, పలు చోట్ల కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో పలు కేసుల కింద కూడా అంబటిని రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా తన పైన కూడా డైరెక్ట్ కోర్టుకు పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే రాత్రి మనం న్యాయమూర్తి ముందు హాజరుపడతారని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు వైసీపీలో. నిన్న చాలా గందరగోళ పరిస్థితి మధ్య కూడా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత సమయంలో కూడా పోలీసులు కట్టడి చేయలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నగరంలో విధ్వంసం సృష్టించారు. ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కల్లా మాధవి కూడా స్వయంగా అంబటి నివాసానికి వెళ్లారు. తెలుగు మహిళలతో కలిసి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో బయటికి రావాలంటూ కూడా సవాళ్లు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు తప్పుపడతా ఉన్నారు. ఒక మాజీ హోంమంత్రి సుచరిత, అదేవిధంగా మాజీ ఎంపీ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అంబటి రాంబాబుని కాపాడుకునేందుకు అంబటి రాంబాబు నివాసం దగ్గర ఏ విధమైన ఘర్షణ వాతావరణం అనేటువంటి అంశాలు కూడా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడానికి అక్కడికి ఎస్పీ కార్యాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ కూడా వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
గత ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వ్యవహారాలు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఇదే కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు అయితే ఇస్తున్నటువంటి నేపథ్యంలో అటు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం కొంత మెరుగుపడింది. ఏదైతే రాత్రి వరకు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 400 మంది కార్యకర్తలు అంబటి నివాసం దగ్గర ఉన్నటువంటి సమయంలో పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అంబటిని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత మీరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలంటూ కూడా మరి వారికి హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో దాదాపు గంట సేపు అంబటిని అరెస్ట్ చేసిన తర్వాత గంట తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వెను తిరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి నివాసానికి క్యాంప్ కార్యాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అయితే అంబటి నివాసానికి నిప్పంటించడం పట్ల కూడా అటు వైసీపీ శ్రేణులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏదైతే ఈ ఘర్షణ వాతావరణం అంటే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకున్నారు. ఏదైతే మరి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ సంబంధించి తన పైన చేస్తున్నటువంటి మాటలను ఉద్దేశించి మాట్లాడాను కానీ చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడలేదు అని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి బయటకు వచ్చి అంటూ కూడా టీడీపీ నేతలు కానీ టీడీపీ తెలుగు మహిళలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంబటి రాంబాబు పైన కూటమి ప్రభుత్వం మొదటి నుంచే ఏ సమయంలోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని స్వయంగా అంబటి రాంబాబు అనేక ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి ఘర్షణ కేవలం ఫ్లెక్సీల వివాదం ఈ స్థాయికి కూడా ఈ ఘర్షణ వాతావరణానికి పునాది పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తుగా ఆయన బిఫోర్ 1 డే ముందే ఆయన ఆ ఫ్లెక్సీలు తొలగించాలని పూర్తి స్థాయిలో కూడా అటు మీడియా ముఖంగా అటు అధికారులకి వివరించారు. ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కల్తీ వ్యవహారానికి సంబంధించి జంతువుల కొవ్వు నెయ్యి కలిసిందటువంటి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా వైసీపీ పైన తీవ్రంగా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఫ్లెక్సీలు వెలిసాయి. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసినటువంటి నేపథ్యంలో ఫ్లెక్సీలు తొలగించాలని ఆయన ఒక డిమాండ్ చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే రింగ్ రోడ్డు అమరావతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇవి తొలగించిన తర్వాత కూడా ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆయన వెళ్ళాడు. అయితే పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు పూర్తిగా ఎదురుగా నిలబడి సవాల్ విసిరినటువంటి సమయంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అంబటి రాంబాబుని అదుపులో తీసుకొని వెనక్కి వెళ్లిపోవాలంటూ కూడా మరి పూర్తిగా కూడా సూచనలు చేశారు. అయితే ఆ సమయంలోనే అంబటి రాంబాబు కారు ఎక్కేటువంటి సమయంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఒక్క మాటలే ఈరోజు పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణానికి కూడా పునాది అయిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న తర్వాత గంట తర్వాత కూడా ఆయన వివరణ ఇచ్చారు. అయితే వివరణకు సంబంధించి ఒక స్పష్టమైన వివరణ రావాలి అంటూ కూడా వైసీపీకి సంబంధించి అటు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సిరి మనం చూసాం దాదాపు 2 గంటల సేపు కూడా అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, అదే విధంగా కనీసం పోలీసులు కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందంటే ఒక మాజీ మంత్రికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అటు పోలీస్ అధికారులకు ఉంది. ఎక్కడ కూడా అలాంటి ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతి మంచిది కాదంటూ కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడితే గత ప్రభుత్వంలో చేసినటువంటి వ్యవహారాలు మళ్ళీ ఇదే ప్రభుత్వంలో ఇది కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు సామాన్య ప్రజలు అదేవిధంగా రాజకీయ వర్గాల నుంచి కూడా అటు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సిరి రైట్, థ్యాంక్ యూ రమేష్.